హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాము. నేను 1-2 సార్లు వాష్ చేసుకొని ఈ పైన ఈ నరం అనేది ఉంటుందండి, అది తీసేసామంటే చేదు అనేది ఉండదు. చాలామంది తీయరు, ఇలా తీసి చేసుకోండి. చూడండి, పైన కొంచెం కోసారంటే వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ఉప్పేసి వాష్ చేసుకున్నానండి. ఇంకా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంకా మనము తెమ్మ లేకుండా గిన్నెలోకి వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకుందాము, తగినంత ఉప్పు వేసుకుందామండి, 1 టేబుల్ స్పూను. ఇంకా ఇవి వేసుకున్నాక ఈ విధంగా బాగా కలపాలండి. పసుపు ఉప్పు బాగా పట్టేంత వరకు ఒక 2-3 సెకండ్ల వరకు. ఇంకా ఈ విధంగా మసాలా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ నానిందంటే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో అయినా మ్యాగ్నేట్ చేయొచ్చు. ఇంక మనం మిక్సీ బౌల్ తీసుకొని ధనియాలు ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి, ఇవి వేయించినట్టే. ఇంకా అలానే జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము, మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము, తెల్లగడ్డలు ఒక 5-6 వరకు వేసుకోండి. ఇంకా మనం గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా కొంచెం మెత్తగా కొంచెం బరకగా చేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకా మనం 1 అవర్ తర్వాత మూత తీసి చూసాము, ఫ్రాన్స్ అనేది బాగా మ్యాగ్నేట్ అయ్యాయి. ఇంకా మనము కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏదైతే మసాలా కలిపి పెట్టామో రొయ్యలు, అవి మీడియం ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇవి వేగాక కొన్ని వాటర్ అనేది వస్తాయి, అందుకని మనము 2-3 సెకండ్లు ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే మీకు వాటర్ అనేది వస్తుంది. ఇంకా మనం క్రిస్పీగా మనము రొయ్యలు ఫ్రై చేసుకోవాలంటే తగినంత నిమ్మకాయ వేసారంటే టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయండి. బయట రెస్టారెంట్లో చేసినట్టుగా వస్తాయి. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. నిమ్మకాయ వేసాక ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బాగా ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అనేది వచ్చేస్తాయి. చూడండి, మూత తీసి చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా వాటర్ అనేది వచ్చేస్తాయండి. ఇంకా మనము వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఇమిరిపోతాయి. అవి కూడా పొడుగా ఉన్నాయి కదా, ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఒక 2-4 సెకండ్ల వరకు కలుపుకున్నారంటే వాటర్ అనేది ఇమిరిపోతాయి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇంకా బాగా వేగిపోతాయండి. రొయ్యలు అనేది బాగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఇంకా మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. నేను ఇది ఫ్రై కొంచెం ఆయిల్ తక్కువగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే రొయ్యలు అనేది బాగా వేగి ఉంటాయి. అడుగు అనేది అంటదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అదే కడాయిలో మనం ఎలా ఫ్రై చేయాలని చెప్తాను. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదా, అదే కడాయిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, ఆల్రెడీ మనం నూనె వేసాం కాబట్టి నూనె ఉంటుంది. ఒక 2 ఆనియన్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా మూత తీసిన తర్వాత చూడండి, ఆనియన్స్ అనేది బాగా వేగి ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఈ విధంగా వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయ 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. కారం అనేది బాగా పడుతుంది. తగినంత కరివేపాకు కూడా వేసుకున్నాము. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోనండి. కరివేపాకు ఇప్పుడైనా వేయచ్చు, రొయ్యలు వేసాకైనా వేయచ్చు. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు మనము ఏదైతే ఫ్రాన్స్ మనం ఫ్రై చేసుకున్నామో ఆయిల్లో, ఆ రొయ్యలు అనేది ఇప్పుడు మనము ఆనియన్స్ బాగా వేగాక ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, మసాలా అంతా బాగా పడుతుంది. ఆనియన్స్ ఫ్రాన్స్ బాగా వేగి ఉంటాయి ఆనియన్స్లో. ఇంకా పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకున్నాము. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసాను, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఎందుకంటే మనము ఉప్పు పసుపు వేసి నానబెట్టాం కాబట్టి. ఇంకా తగినంత కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా మసాలా వేసాం కదండి, కొన్ని మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం పొడి కొంచెం తక్కువగా వేసుకోండి. పచ్చిమిరపకాయ వేయకుండా అయితే కారం పొడి 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి వేయించుకున్నారంటే మీకు మసాలా అనేది బాగా పడుతుంది ఫ్రాన్స్కి అనేది. ఇంక ఇప్పుడు మనము ఏదైతే
మిక్సీలో గ్రైండ్ చేసామో మసాలా, ఆ మసాలా అనేది వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా వేశాక ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే ఆ మసాలా అనేది బాగా పడుతుంది రొయ్యలకు. నేను మసాలా వేశాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, అడుగు అంటకుండా బాగా వేగిపోయాయి రొయ్యల ఫ్రై అనేది. ఈ విధంగా చేసుకున్నారంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఉట్టిదైనా తినేయచ్చు నేను చేసినట్టుగా చేస్తే. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయండి, అంటే వేగిపోయాయి. నేను చెప్పినట్టుగా చేశారంటే రెస్టారెంట్ స్టైల్ లాగా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. చూస్తుంటే ఎంత బాగుంది కదండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది అనేది. ఖచ్చితంగా మా వీడియో పూర్తిగా చూస్తూ థ్యాంక్ యూ.